హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8లో అంతా కాస్త వెరైటీగా జరుగుతుంది. టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్లన్నీ ఇప్పుడే ఇస్తున్నారు బిగ్ బాస్. నిజానికి కంటెస్టెంట్లకి ఇంటి దగ్గర నుంచి వచ్చే స్పెషల్ వంటలు అలాంటివి సీజన్ చివరిలో ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి 5వ వారం ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నారంటూ అందరికీ వాళ్ళ ఇంటి నుంచి వంట పట్టుకొచ్చారు బిగ్ బాస్. అయితే మణికంఠకి మాత్రం అది దక్కకుండా చేసింది యష్మి. ఈ రోజు రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగిందో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. హౌస్ లో ఏం పని లేనట్టు అందరూ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంటే బిగ్ బాస్ ఓ షాక్ ఇచ్చాడు. మీకు ప్రశాంతంగా నిద్ర వస్తున్నట్టుంది, లాలిపాట ఏమన్నా పాడమంటారా అంటూ బిగ్ బాస్ సెటైర్లు వేశాడు. ఆ వెంటనే యష్మిని కన్ఫర్మేషన్ రూమ్ లోకి రమ్మని పిలిచాడు. ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మేట్ ఎవరు అని బిగ్ బాస్ అడిగితే ప్రేరణ పేరు చెప్పకుండా నిఖిల్ పృథ్వీ అంటూ చెప్పింది యష్మి. ఇది టీవీలో నుంచి చూస్తున్న ప్రేరణ చాలా బాధపడింది. ఇక మీ ముందున్న క్లాత్ తీయండి అంటూ యష్మికి చెప్పాడు బిగ్ బాస్. అది ఓపెన్ చేయగానే నిఖిల్కి వాళ్ళ అమ్మ చేసి పంపిన చేతి వంట, మణికంఠకి వాళ్ళ వైఫ్ నుంచి ఇంటి వంట వచ్చాయంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది వినగానే మణికంఠ ప్రియా ఇండియాలో ఉందా అంటూ షాక్ అయ్యాడు. ఇంకా ఇద్దరిలో ఎవరి ఇంటి వంట చెందాలో నిర్ణయించి ఒకరికి మాత్రమే ఇవ్వండి అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో నేను నిఖిల్కే ఇస్తా బిగ్ బాస్ అంటూ యష్మి చెప్పింది. అయితే ఇంటి వంటలతో పాటు వాళ్ళిద్దరికి ప్రియమైన వారి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చిందంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో తన వైఫ్ తనకి ఏం పంపి ఉంటుందో అని తెగ టెన్షన్ పడ్డాడు మణికంఠ. ప్లీజ్ యష్మి అంటూ బుర్ర పట్టుకొని కూర్చున్నాడు మణి. అయినా కానీ నేను నిఖిల్కే ఇస్తా బిగ్ బాస్ అంటూ యష్మి అంది. దీంతో నాకు మెసేజ్ చాలా అవసరం యష్మి అంటూ అరిచాడు మణి. మరోవైపు మణికంఠ గురించి ఏమి ఆలోచించాలని అనిపించడం లేదా అంటూ బిగ్ బాస్ అడిగాడు. అయినా కానీ యష్మి నిఖిల్కి వచ్చిన ఫుడ్ మెసేజ్ తీసుకొని బయటకు వచ్చింది. మరోవైపు మణికంఠ అసలు ప్రియ ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలియదు, షో చూసి ఏమైనా అయిందో లేదో ఏంటో తెలీదు అంటూ మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు తన అమ్మ పంపించిన ఫుడ్ తీసుకొని నిఖిల్ కూడా భావోద్వేగానికి గురి అయ్యాడు. తర్వాత కాసేపటికి గార్డెన్ ఏరియాలోకి వచ్చి ప్రియా ఐ లవ్ యూ అంటూ అరిచాడు మణికంఠ. మొత్తానికి ఇలా కంటెస్టెంట్లు అందరికీ ఇంటి నుండి ఫుడ్ వచ్చింది. మరి మిగిలిన వాళ్ళకి ఎవరికి ఫుడ్ దక్కిందో ఏంటో ఎపిసోడ్లో చూడాల్సిందే. కానీ మణికంఠ గురించి మాత్రం ఒకసారి కూడా ఆలోచించలేదు యష్మి. మొదటి నుంచి నిఖిల్కే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.